చేస్తామని చెప్పేసి ఆయన బహిర్గతంగా అనేక ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కానీ ఇక్కడ మేము అనేది ఏంటంటే, నువ్వు తుది యుద్ధం అంటున్నావు కానీ అది తుది యుద్ధం కాదు, మొదటి యుద్ధం కాదు, చివరి యుద్ధం కాదు. నువ్వు ఏ యుద్ధం కూడా చేయలేమని చెప్పేసి మనం చెప్తాను. ఎందుకయ్యా అంటే, ఇవాళ అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మించే శక్తి లేదు, అక్కడ ఉన్నటువంటి ఆకలిని నిర్మూలించే శక్తి లేదు, అక్కడ ఉన్నటువంటి దోపిడీని, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అమ్మపెట్టేటువంటి స్థితిలో నువ్వున్నప్పుడు నువ్వు మొత్తం కూడా అగ్రవర్ణాలకో లేదా వేరే భూస్వామ్య పెట్టుబడిదారు విధానాలకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయే స్థితిలో ఉండి నువ్వు ఇలా అక్కడ వచ్చి నేను ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని నేను ఇవాళ సస్యశ్యామలం చేస్తానని చెప్తే ఇది చాలా మూర్ఖత్వమైనటువంటి మాట, తత్వం కూడా లేదు. ఇవాళ అక్కడ నిజంగానే ఆదివాసుల మీద ప్రేమ అమిషకు ఉంటే వాస్తవంగా అక్కడున్నటువంటి ఆదివాసులు అక్కడ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఒక స్కూల్ కట్టియాలా, లేదా అక్కడ ఒకటి బళ్ళు నిర్మాణం చేయాలా, ఒక హాస్పిటల్ పెట్టాలా. కానీ విపరీతమైనటువంటి రోడ్లు 6 వే రోడ్లు వేసి ఇవాళ అక్కడ కార్పొరేటు కంపెనీలకి దారందెత్త చేసే పరిస్థితిలో ఇవాళ అమిత్ షా ఉన్నాడు. అంతేకాకుండా బస్తర్ కానీ లేదా సుక్మా కానీ లేదా బీజాపూర్ లాంటివంటి గ్రామాలలో జిల్లాల మీద పడి విపరీతమైనటువంటి ఆదివాసులను వాళ్ళకి భూ ఉండదు, కూడుండదు, గుడ్డు ఉండదు, నీడుండదు, ఏమి లేదు, అమాయకులు వాళ్ళు, అటవిక జీవులు, కనీసం మాట్లాడేటువంటి చైతన్యం లేని మీద ఏదిరపై నీ దాడి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నువ్వు దాడి చేయాల్సినది ఎవరు? బ్యాంకులను దోచుకుని పోయినటువంటి దొంగల మీద దాడి చేయి. నువ్వు దాడి చేయాల్సింది ఎవరి మీద? ఆ అంబానీ ఆధారాల మీద నువ్వు దాడి చేయి. వాళ్ళకు తొత్తుగా వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని నీ కొడుకు కంపెనీల పార్ట్నర్ గురించడానికే నువ్వు ఇలా ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించినావు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే 5th షెడ్యూల్ కానీ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో గవర్నర్కి ఎంత అధికారం ఉంటుందో అంత అధికారం ఇవాళ ఆదివాసులకు ఉన్నది. అక్కడ ఆ ఒక్క రాష్ట్రంలో కాదు, ఇవాళ ఒక 15 రాష్ట్రాల్లో ఆదివాసీ సమాజాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ అనేక హక్కులు కల్పించింది. అక్కడ ఒక గవర్నర్ పరిపాలన లాంటిది ఆదివాసులకు ఉంది. అక్కడ నువ్వు ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఆదివాసులు గ్రామసభ జరిపి వాళ్ళ తీర్మానం ప్రకారంగా వాడికి పోయి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటావా, ఒక చెరువు కట్టుకుంటావా, ఒక కుంట కట్టుకుంటావా, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇవాళ అన్నింటినీ కూడా ఉల్లంఘించి నువ్వు ఇవాళ యుద్ధ విమానాలు కర్రెగుట్టకు తీసుకొచ్చి ఇవాళ 4 రోజులు బట్టి నువ్వు కర్రెగుట్టినావు, జలాపడుతున్నావు. అక్కడ నువ్వు తెలుసుకున్నది ఏంది? ఏం తెలుసుకోలే. 8 గ్రామాలు కొండ మీద ఉంటే ఆ గ్రామాల దగ్గరికి పోయి వాళ్ళని కనీసం బోరెట్టే స్థితి లేదు. వాళ్ళకి తాళాలేసి, ఆ గ్రామాలకు తాళాలేసి బయట నుంచి ఎవరు కూడా ఇళ్ళకి రావద్దు, మేము ఆహార ప్యాకెట్లు ఇస్తేనే మీరు తినాలి తప్ప బయటకు వస్తే బాగుండదని చెప్పేసి విపరీతమైనటువంటి దెబ్బలు ఆ 8 గ్రామాల ప్రజల్ని కొట్టినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటిది కొత్త కాదు. అంతకుముందు గ్రీన్ హంట్ వచ్చింది, అంతకుముందు ఆపరేషన్ ప్రహ్లాద్ అనేటువంటి అనేక అన్నటువంటి కోర్స్ వచ్చినాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు ఎదుర్కొన్నారు, వాటిని అన్నిటి కూడా భరించగలిగారు, తిరిగి వాటిని తిప్పికొట్టగలిగారు. కాబట్టి ఇప్పుడు ఆదివాసీ సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే కంపల్సరిగా అనేక యుక్తులు, శక్తులు అందరం ఒక ఐక్యతమై ముందుకొచ్చి ఈ యొక్క కగారు దాడికి వ్యతిరేకంగా పోరాడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను.